వస్తారు. అప్పటిదాకా మనం ఒకసారి రాజిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రాజిరెడ్డి గారు, ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే ఎన్నికలకు సంబంధించిన మేము నిర్వహించబోతున్నామని సీతక్క ప్రకటించడంతో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలలో గత ఏడాదిన్నర పాటి నుంచి వెళ్ళి రూపాయి కూడా రాని పక్షంలో మీరు ఎన్నికల సంబంధించిన ఖచ్చితంగా బహిష్కరిస్తామని ఎన్నికల సంఘం ఏదైతే ప్రకటించిందో ఈ విషయంపై ఫస్ట్ మనం మీ దీని మీద ఎలా విశ్లేషిస్తారు? మీరు ప్రత్యేకంగా మీరు ఎలా దీన్ని తీసుకోబోతున్నారు సార్ ఎన్నికలను? రాజిరెడ్డి గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నమస్కారం సార్. యా సార్, రాజిరెడ్డి గారు చెప్పండి సార్. మా తోటి సర్పంచులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా నిన్న ప్రకటించినటువంటి సీతక్క గారు వాస్తవంగా ఇప్పటికి కూడా డిలే అయిందని గవర్నమెంట్ కూడా బాగా ఆలోచన చేస్తుంది. అయింది కూడా, ఇప్పటికి కూడా ఆలోచన అయింది వాస్తవం. బిల్లులు కూడా రాంది వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు, కానీ కొన్ని టెక్నికల్ లేకుంటే ఈ యొక్క గణన, కుల గణన, బీసీ గణన, ఇవన్నీ కూడా కొన్ని జాప్యం జరిగింది వాస్తవం. ఇప్పటికైనా ప్రజలను గుర్తించి, గ్రామాలను గుర్తించి ఒక బాడీ ఉండాలనే ఉద్దేశంతో ఎంత త్వరితగతిన ఎలక్షన్లు పెడితే మంచిదని నా ఉద్దేశం సార్. అందరు కూడా వాస్తవంగా సర్పంచులు అందరూ కూడా బైకాట్ చేస్తా ఉన్నారు, కానీ గవర్నమెంట్ తలుచుకుంటే రాత్రికి రాత్రే మనం ఇవన్నీ కూడా రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇచ్చినట్టు కూడా ఈ బకాయిలు పెద్ద సమస్య కాదు గవర్నమెంట్ తలుచుకుంటే. మరి ఎందుకు డిలే చేస్తారో వారికే తెలుసు. దయచేసి అన్ని కూడా పేమెంట్లు ఎవరికైనా చిన్న చిన్న మంచి మంచి కాంట్రాక్టర్లే వెలవెలబోతున్నారు ఇలా బిల్స్ రాక. ఇవన్నీ కూడా మామూలు సర్పంచులు అన్నో ఇన్నో తెచ్చి ఇవన్నీ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. వారికి కూడా బిల్లులు ఇచ్చి ఎలక్షన్లో పోతే గవర్నమెంట్ అనుకున్నది నిలబెట్టుకున్నట్టు ఉంటుందని నా ఒక భావన సార్. ముఖ్యంగా దయచేసి ఏదేమైనా గవర్నమెంట్ అనేది బాడీ, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో బాడీ ఉండాలి, మున్సిపాలిటీలో బాడీ ఉంటేనే ఒక ప్రజలకు ఒక నమ్మకం, ఒకరిని రెస్పాన్సిబుల్గా చేసినందుకు వారు కూడా అడిగేటందుకు కూడా ఆస్కారం ఉంటుంది. వారిని నిలదీసి పనులు చేయించుకుంటేందుకు కూడా ప్రజలు ముందుకెళ్తారు. కాబట్టి దయచేసి ఈ బాడీలన్నీ కూర్చుండబెట్టాలని నా యొక్క భావన సార్.